హాయ్ గాయస్, ఇప్పుడే నేను ఒకటి కనుగొన్నాను. నాట్ బొంగు, ఇట్స్ ఫర్ రియల్. ఏమైందంటే we were talking to some other random guy. Yeah, he's a random guy. ఎన్నిసార్లు చెప్తా వీడియోలో అదే పడుతుంది. చిన్నప్పుడు నేను 2nd or 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా అత్తతో పాటు జాతకం చూపించుకోవటానికి మా అత్త తీసుకెళ్ళింది. దెన్ ఎట్ దాట్ టైమ్ ఇట్ వాస్ 4th పాదం. నక్షత్రంకి పాదాలు ఉంటాయి 1 2 3 4. సో నాది 4th పాదం. చిన్నప్పటి నుంచి ఇంకా అదే అనుకున్నా, నాది 4th పాదం అని. అండ్ లేట్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ గెస్ మా డాడీ నా జాతకం పెళ్ళికని చూపించారంటూ. అప్పుడు ఆ పంతులు అన్నారంట, లైక్ ఇట్స్ నాట్ 4th పాదం, ఇట్స్ 3వ పాదం అని. ఇదంతే ఎట్లా జరుగుతుంది, తప్పు చూసారేమో అనుకున్నా. నేను గూగుల్లో ఎతికా, prokerala.com. దాంట్లో మనం నేను చూసుకున్నా కదా 3rd పాదం అని ఉంది. హౌ కమ్ ఇట్ కుడ్ బి 3rd పాదం అనుకుంటే దెన్ ఐ రియలైజ్డ్ నేను అప్గ్రేడ్ అయ్యాను నా లైఫ్లో. ఇట్స్ నాట్ అ జోక్ గాయస్, నేను అప్గ్రేడ్ అయ్యాను లైఫ్లో. సో అట్ ది సేమ్ టైం నా పాదాలు కూడా అప్గ్రేడ్ అవుతుంది. పాదం అంటే మీకు అర్థమవుతుందా? పాదాలు అంటే మన చిట్టి పాదాలు, 6 legs, మనం వేసే అడుగులు. సో నేను ఇప్పుడు నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిషన్లో అప్గ్రేడ్ అయ్యాను నేను. ఇన్ ది సేమ్ వే మై నక్షత్రం పాదం ఆల్సో గాట్ అప్గ్రేడ్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి. థమ్స్ అప్ సింబల్, థమ్స్ అప్. బాలే బాబు సెక్సీ, బాయ్ బాయ్.